మహమ్మదాబాద్ విలేజ్లో బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. అందువలన బీపీఆర్ మీడియా ఇక్కడికి సంప్రదించడం జరిగింది. మేడం మీ పేరు మేడం? నా పేరు అనురాధ. ఐ యామ్ ఫ్రమ్ పిఎస్ లింగైపల్లి ఎంకేబీ. అంటే ఈ మేళా ఎన్ని సంవత్సరాలు నిర్మిస్తున్నారు? గతంలో ఏమైనా నిర్మించారా? ఇప్పుడే ఫస్ట్ టైంగా నిర్మిస్తారా? ఇంతకుముందు కూడా 2021 లోపల ఒకసారి నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. కొద్దిగా ఈ టీఎల్ఎం మేళా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఈసారి జరిగిన టీఎల్ఎం మేళలో నేను కంప్లీట్ ఇంగ్లీష్కి సంబంధించిన మై వరల్డ్ ఇంగ్లీష్ అనే టీఎల్ఎం తీసుకురావడం జరిగింది. దీని లోపల కంప్లీట్గా ప్రైమరీ సెక్షన్స్కి ఇంగ్లీష్ లోపల ఏమేమి అవసరమవుతాయో వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ లోపల మనకి అమ్ముకు సంబంధించిన ఒక లెసన్ ఉంటుంది. దాంతోపాటు మొత్తం బుక్ మొత్తం కూడా అమ్ముకు సంబంధించిన టాపిక్సే ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ టీఎల్ఎం అనేది ఈసారి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మేము మీ పేరు మేము మీరు కూడా దీని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? టీఎల్ఎం మేళ నిర్వహించడం వల్ల అందరికీ యూస్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్క స్కూల్ నుంచి టీఎంఎల్ చేసుకొచ్చింది కాబట్టి అన్ని పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు వీటిని తెలుసుకొని వాళ్ళ పాఠశాలల్లో కూడా అమలు చేస్తారు. ధన్యవాదాలు మ్యామ్. సార్ గోపాల్ సార్ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే ఆఫ్ చేయవది పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈ టీఎల్ఎం మేళా గతంలో నిర్మించారా? ఇప్పుడే ఫస్ట్ టైం నిర్మిస్తారా? ఈ టీఎల్ఎం మేళా అనేది ఎప్పటి నుంచి నిర్మిస్తారు? దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. గత 20 సంవత్సరాల నుంచి ఈ టీఎల్ఎం మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి నూతన పద్ధతులు ఏవవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా కంప్యూటర్ ద్వారా బోధన కానీ రకరకాల అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి నూతన పద్ధతులు ఏవైతున్నాయో ఆ పద్ధతులకు అనుగుణంగా మా ఉపాధ్యాయులు రకరకాల టీఎల్ఎంస్ తయారు చేసి ప్రతిరోజు పిల్లలకు ఈ టీఎల్ఎం ద్వారా విద్యాబోధన చేస్తున్నారు సార్. అయితే అలాగే సార్ ఈ యొక్క టీఎల్ఎం మేళా నిర్మించడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది సార్ చెప్పండి. చాలా ఈజీ మెథడ్ ఇది. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ యొక్క టీఎల్ఎం అనేది అమలు జరుగుతున్నది. మనం ఇప్పుడు చూసిన లోపల మా ఉపాధ్యాయులు చాలా విద్యార్థికి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క బోధనోపకరణాలు తయారు చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ పిల్లలు తొందరగా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని తిరిగి వాళ్ళు మ్యాథ్స్ కానివ్వండి లేదా ఇంగ్లీష్ కానివ్వండి తిరిగి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. చాలా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట ఈ యొక్క సిస్టమ్, ఈ టీఎల్ఎం మేళా అనేది. అదేవిధంగా ఉపాధ్యాయులు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు ఏవవుతున్నాయో ఆ నైపుణ్యాలను బయట పెట్టుకోవడానికి ఈ యొక్క టీఎల్ఎం మేళా అనేది మండల స్థాయిలో యొక్క టీఎల్ఎం మేళా జరుగుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా ఉపయోగకరంగా ఉంది వీళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలను బయట పెట్టడానికి విద్యార్థులకు ఏ విధంగా పాఠశాల బోధన చేస్తున్నారో అటువంటి విషయాలను తెలియజేయడానికి ఇక్కడ మనకు అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ గెలిచిన ఫస్ట్ సెకండ్ వచ్చినట్టు ప్రజలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా వాళ్ళు కాంపిటీషన్ అవుతారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో టీఎల్ఎం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, తద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ పాఠశాల పిల్లలు ఏ విధంగా దాన్ని అమలుపరుస్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది మనకు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇటువంటి మేళాల ద్వారా మనం ఇది అవగాహన చేసుకోవచ్చు. ఈ యొక్క టీఎల్ఎం మేళా నిర్మించడానికి ప్రభుత్వం నుంచి మనం మీకు సహకారాలు లబ్ధి చెందుతున్నాయి సార్? ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభిస్తున్నాయి, కానీ అది వచ్చినటువంటి సహాయం అనేది సరిపోవడం లేదు. ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం అనేది ఇంకా కాస్త పెంచితే బాగుంటుంది. ఇంకా నాణ్యత వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇంకా మనకు మా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అట్లా అంటే మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని కోరుతున్నారు సార్? చెప్పండి సార్. దాని గురించి చిన్న సందేశం ఇస్తే బాగుంటుంది సార్. అయితే మనము ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే ప్రత్యేకంగా ఈ బోధోపకరణాలను ఒకసారి తయారు చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మనకు సరైనటువంటి డబ్బులు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే మనం లో కాస్ట్ నో కాస్ట్ మెయిన్ ఇదే కాన్సెప్ట్ మనకు ప్రభుత్వ పాఠశాలలో. ఏమాత్రం లో కాస్ట్ అనమాట. ఏమాత్రం డబ్బులు ఖర్చు కాకుండా వాటిపైన మనం దృష్టి పెట్టి ఒక బోధనోపకరణం తయారు చేస్తున్నాం. కానీ పిల్లలు పాఠశాలలో అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తిరిగి వచ్చే సంవత్సరం వరకు అది పాడైపోతుంది. అట్లా కాకుండా ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఈ చతురస్రాలు కానివ్వండి, త్రిభుజాలు కానివ్వండి, లేదా ఇంగ్లీష్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి బోధనోపకరణాలు శాశ్వతంగా మన పాఠశాలకు పంపించినట్లయితే అది మనం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చెప్పి ఈజీగా దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి యొక్క బోధనోపకరణాలను శాశ్వతంగా సమకూర్స్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క టీఎల్ఎం మేళా నిర్మించడం వల్ల
స్టూడెంట్స్ నుంచి ఒపీనియన్ తీసుకుంటే ఎలా వస్తుంది సార్ సందేశం మీకు? తప్పనిసరిగా అది పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పాఠశాల పిల్లలందరూ కూడా గ్రామీణ వాతావరణంలో వచ్చినారు అనమాట. వాళ్ళకు ఈ యొక్క టోటల్గా ఈ సమాజం పైన ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉందన్నమాట. కాబట్టి దాని కొరకు వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో లభించినటువంటి వస్తువులతోటి మనం టీఎల్ఎంఏలో తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని తిరిగి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఇక టీఎల్ఎంఏలలో విద్యార్థులు కూడా తయారు చేసినటువంటి కాన్సెప్ట్ కూడా కొన్ని ఉన్నాయి. ఉపాధ్యాయులు కాదు, విద్యార్థులు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసి మరి ఆ యొక్క టీఎల్ఎం తయారు చేసింది కాబట్టి వాళ్ళ యొక్క నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. తొందరగా కూడా అర్థం చేసుకుంటున్నారు అనమాట. ధన్యవాదాలు సార్. వల్ల విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా మేము వారం రోజుల నుంచి మా స్కూల్లో టీఎల్ఎంని తయారు చేస్తున్నాము. విద్యార్థులు చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. అయితే మేము నెక్స్ట్ ఈ టీఎల్ఎంని కూడా మళ్ళీ తీసుకెళ్ళి కంపల్సరీగా క్లాస్ రూమ్లలో డిస్ప్లే చేస్తాం సార్. ఇవన్నీ కూడా విద్యార్థులకు యూజ్ అయ్యేవి మేము చేసాం. కంపల్సరీగా మా సిలబస్లో ఉన్నవే చేసాం సార్, వేరే ఎక్కడ బయట నుంచి చేసినవి కాదు సార్. అన్నట్టుగా ఇవన్నీ కూడా లో కాస్ట్ అండ్ నో కాస్ట్గా ప్రైవేట్కు దీటుగా మన గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఏఐ లాంటి డిజిటల్ క్లాసెస్ని కూడా డిజిటల్ సిలబస్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్ కూడా దేనికి కూడా వెనుకబడలేవు అనే దానికి ఒక నిదర్శనం సార్. ఈ ఇయర్ మనకు గవర్నమెంట్ కంప్యూటర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి అందజేసింది. కాబట్టి గవర్నమెంట్ పిల్లల్లో ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తూ కంప్యూటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కాబట్టి మన గ్రామీణ విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా గవర్నమెంట్ స్కూల్స్ వైపుకు రావడానికి ఉన్నారు సార్, ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. టీఎల్ఎం మేళాల ద్వారా కూడా మన గవర్నమెంట్ చాలా మనకు ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మ్యామ్, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ రావాలని కోరుతున్నాం మేము ఒక స్టాఫ్? అంటే యాక్చువల్గా సార్ ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా చెప్పాలి అంటే ఇంతకు ముందు కంటే మనకు చాలా ఆపర్చునిటీ వచ్చింది సార్. నెక్స్ట్ డిఎల్ డెస్క్లు కూడా మనకు ప్రైవేట్ స్కూళ్ళలో లేని డిఎల్ డెస్క్లు మన స్కూల్కి వస్తున్నాయి సార్. ఇప్పుడు అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చూడడానికి కూడా. ఇంకొకటి ఈ టీఎల్ఎంస్ కూడా కొంచెము ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ కాకుండా పిల్లలకు ఎప్పటికీ ఒక సమ్ ఇయర్స్ యూజ్ అయ్యేటట్టుగా కొంచెము గట్టిగా కొంచెం మనకు ఇవి కాకుండా కొంచెం వస్తే బాగుంటుంది సార్. ఇంకా అయినా సరే సార్ మన గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం చాలా ప్రయత్నిస్తుంది సార్. అన్ని రకాలుగా మాకు ఉపకరణాలు అనేది అందిస్తుంది సార్. ఇప్పుడు యాక్చువల్గా గతంలో చూసుకుంటే అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లలో చాలా మటుకు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అని మేము దాని గురించి మీరు ఎలాంటి సందేశం ఇస్తాం? అవును సార్, ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కంపల్సరీగా ప్రైమరీ నుంచే మనకు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసింది సార్. ప్రతి సబ్జెక్ట్ని కూడా ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ చేసింది కాబట్టి టీచర్స్ కూడా కంపల్సరీగా ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్లోనే బోధిస్తున్నారు. సో గ్రామీణ విద్యార్థులు కూడా కంపల్సరీగా ప్రతి వర్డ్ ఇంగ్లీష్లోనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, క్లాస్ రూమ్లలో కానీ బయట వాతావరణంలో కానీ. కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది సార్ ప్రైవేట్తో పోల్చుకోవడానికి మనకు. జర్నలిస్ట్ భవానీ ప్రసాద్తో కెమెరామెన్ సమీర్. They can find the opposite word. Day, night. They can find the opposite. This is తెలుగులో ఏకవచనం, బహువచనం, ఇంగ్లీష్లో సింగులర్, ప్లూరల్, ప్యాస్లో గ్రేటర్ దాన్ లెస్ దాన్. ఇవి ఏమో యాక్షన్ వర్డ్స్ సార్. ఇవి ఇంగ్లీష్లో ప్రతి లెసన్లో ప్రతి క్లాస్లో ప్రతి లెసన్ యూజ్ అవుతాయి సార్. కార్డు తీసుకోవాలి, కార్డు చూసి యాక్షన్ చేయాలి. లెక్కలు కూడా ఇప్పుడు చేయాలి. వాటర్ మనం కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు వింటలేదు సార్. మన కోట్లాది తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల ఆకాంక్ష అయినటువంటి మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం ఎంతో కోట్లాది మంది జనాల త్యాగ ఫలమే మన తెలంగాణ
రాష్ట్రం ఏర్పడడానికి కారణం అన్నమాట. మన భారతదేశం లోపల 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రము అవతరించింది. ఈ తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. మన రాష్ట్ర చిహ్నాలుగా మన తెలంగాణ రాష్ట్ర చిహ్నము ఈ లోగోను తీసుకోవడం జరిగింది. ఈ లోగో లోపల వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తోరణం కాకతీయ కళాతోరణాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కాకతీయ కళాతోరణాన్ని ఏకశిలతోని నిర్మించడం ఒక ప్రత్యేకం అన్నమాట. ఈ కాకతీయ కళాతోరణం లోపల మళ్ళీ సింహతలాటాన్ని సారనాథ్లో ఉన్నటువంటి అశోక స్తూపం నుంచి ఒక సింహతలాటాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సింహతలాటం కింద సత్యమేవ జయతి అనేటువంటిది రాసి ఉంటుంది. అలాగే చార్మినార్, మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లోపల చార్మినార్ అనేది ఉంటుంది. ఈ లోగో లోపల చార్మినార్ను తీసుకోవడం జరిగింది. ఈ చార్మినార్ లోపల ప్రతి కట్టడంలో 4 అనే అంకె అనేటువంటిది ఉంటుంది. ఈ చార్మినార్ను మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591వ సంవత్సరం లోపల నిర్మించారు. ఆ కాలం లోపల ప్రజలకు ప్లేగు వ్యాధి సంభవిస్తుందని ఆ వ్యాధికి చిహ్నంగా ఈ యొక్క చార్మినార్ను నిర్మించడం జరిగింది. ఈ లోగో లోపల బయట బంగారు వర్ణంతోని ఒక వలయం ఉంటుంది. తర్వాత ఆకుపచ్చ రంగు లోపల 2 వలయాలు ఉంటాయి. ఆ 2 వలయాల మధ్య లోపల గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం అని 3 భాషల లోపల ఉంటుంది. ఒకటి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ. ఇది ఈ లోగో సార్. మన రాష్ట్ర జంతువు జింక. మన అడవుల లోపల జింక అంతరించిపోతుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర జంతువుగా జింక ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జింకను పెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఈ పాలపిట్ట అనేది ఒక స్వేచ్ఛకు సంకేతము. అదేవిధంగా దసరా పండుగ రోజు ప్రజలు పాలపిట్టను చూసి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో ఈ స్వేచ్ఛకు ప్రతీక అయినటువంటి రాష్ట్ర జంతువును ఈ రాష్ట్ర పక్షిని పాలపిట్టగా పెట్టారు. అదేవిధంగా మన రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. పాండవులు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు పైనే ఉంచి విజయం సాధించారు కాబట్టి మన రాష్ట్ర చెట్టుగా జమ్మి చెట్టును పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రం లోపల అతిపెద్ద పండుగ దసరా పండుగ. దసరా పండుగ రోజు జమ్మి ఆకులను ఒక బంగారంతో కొలుస్తారు కాబట్టి ఆ జమ్మి ఆకుల్ని తీసుకొని ఒకరికొకరు పెట్టుకొని పెద్దలు చిన్నలకు ఆశీర్వాదము చేస్తారు. కాబట్టి ఈ చెట్టుకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మన రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు అని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఫలం సీతాఫలం. ఈ సీతాఫలం అనేది మన మహబూబ్ నగర్ జిల్లా లోపల ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మన రాష్ట్ర పండు సీతాఫలాన్ని రాష్ట్ర ఫలంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత జాతీయ చిహ్నాలు సార్. ఇదే పాఠం లోపల జాతీయ చిహ్నాలు కూడా వచ్చినాయి. మన జాతీయ జెండా 3 రంగుల జెండా. ఈ జెండా లోపల 3 రంగులు. పైన కాషాయం రంగు. ఈ కాషాయం రంగు అనేది త్యాగానికి ప్రతీక. మధ్యలో ఉన్నటువంటి తెలుపు రంగు శాంతికి చిహ్నము. కింద ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు ఎవరింటుంది. ఈ ఆకుపచ్చ రంగు అనేది పాడి పంటలు ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటాయని మన రాష్ట్రం కూడా మన జాతీయ దేశమంతా కలకలలాడుతూ ఉండాలని ఈ జాతీయ జెండాను తీసుకోవడం జరిగింది. జాతీయ జెండా లోపల మధ్య లోపల అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం లోపల 24 ఆకులు ఉంటాయి. ఈ 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు జాతీయ సమైక్యతకు సంకేతం. అదేవిధంగా సూర్యబింబానికి కూడా ప్రతీక అన్నమాట. మన జాతీయ జంతువు పులి. మానవ శరీరంలోని మా యొక్క టాపిక్ మానవ శరీరంలోని అంతర్గత అవయవాలు. ఫస్ట్ వచ్చేసి మెదడు, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ. ఈ వ్యవస్థ లోపల మేము
ఒక రక్త ప్రసరణ వ్యవస్థ తీసుకోవడం జరిగింది. రక్త ప్రసరణ వ్యవస్థ లోపల భాగంగా ఇది మేము వర్కింగ్ మోడల్ చేయడం జరిగింది. ఇది తీయండి మేడం. ఈ వర్కింగ్ మోడల్ లోపల గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తం ఏ విధంగా ప్రసరిస్తుంది అనేది వర్కింగ్ మోడల్ చేయడం జరిగింది. గుండె చెడు రక్తంకి బ్లూ కలరు, మంచి రక్తంకి రెడ్ కలర్ బాడీస్ అరేంజ్ చేసి మేము దాన్ని వర్కింగ్ మోడల్గా చూపించడం జరిగింది. అదేవిధంగా దంతాల అమెరికా ఏ విధంగా ఉంటుంది అనేది చేయడం జరిగింది. చాక్ పీసులు ఉపయోగించి వీటిని చేయడం జరిగింది. అక్కడక్కడ పెట్టండి, చూపించండి. ఈ విధంగా అంతర్గత అవయవాలు అందుట్ లోపల గట్టిగా మాట్లాడాలి. అయిపోయింది చెప్పేసిన. తరాల భారతీయ తాపసులది ఈ మార్గం, తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం. ఆత్మలో నివేదనం, అమ్మకు నీరాజనం, సంఘటనం ఒక యజ్ఞం, సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. అనామికత సందేశం హైందవ జీవన సారం, అనామికత సందేశం హైందవ జీవన సారం. జనని జన్మ కారణం, జన్మభూమి దీరుణం, సంఘటనం ఒక యజ్ఞం, సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరం, మన సాగిన శరమై. కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై. మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరం, మన సాగిన శరమై. కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై. కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం, కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం. సంఘటనం ఒక యజ్ఞం, సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చక్కటి పేట్రియాటిక్ సాంగ్తో మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం. దయచేసి ప్రోగ్రామ్కి స్టార్ట్ అయ్యే ఒక విషయం చెప్తున్నాను సార్. డిఓ గారు, ఏఎంఓ గారు జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి టీచర్స్ ఒక్కరోజు, ఇది ఒక్కటే రోజు కాబట్టి మనం మీరంతా ఉంటేనే సక్సెస్. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ అయిపోయే వారికి మధ్యలో ఎవ్వరు కూడా వెళ్ళకుండా దయచేసి మీరంతా కూడా ఇక్కడ మీ సమయాన్ని వెచ్చించి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఎన్నో రకాల టీఎల్ఎంలతో టీచర్సు కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఇంకా చెప్తే కొన్ని నెలలుగా ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల కొరకు మంచి మంచి ఎగ్జిబిట్స్ తీసుకొని ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ని దాదాపు సక్సెస్ చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ
ముందుగా ఆహ్వానాలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ మండల విద్యాధికారి రాజునాయక్ సార్ గారిని మీ చప్పట్ల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మనవి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మహబూబ్ నగర్ జిల్లా సిఎంఓ సుధాకర్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ గారు తర్వాత జాయిన్ అవుతారు. తర్వాత మన మండల డైనమిక్ ఏఎంఓ సార్ గారు కూడా తర్వాత జాయిన్ అవుతారు. తర్వాత మండల ఎంఎన్ఓ మానిటరింగ్ ఆఫీసర్ గారు సురేందర్ రెడ్డి సార్ గారిని సాదరంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ మన మండల జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మహమ్మదాబాద్ జిహెచ్ఎం అయినటువంటి ఎండి షమీ సార్ గారిని సభపైకి ఆహ్వానిస్తున్నాం. గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మనవి. తర్వాత టీఎల్ఎం ప్రోగ్రాంలో భాగంగా దాదాపు ఒక 10 రోజుల నుంచి మన ఎంయూఓ ఆధ్వర్యంలో ఎన్నో కమిటీలు వేసి జిహెచ్ఎంలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న క్రిత జిహెచ్ఎం, ఒక రోజు క్రితం జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ నీలకంఠం సార్ గారిని కూడా సాధారణంగా మీ చప్పట్ల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. నీలకంఠం సార్. ఆహ్వానిస్తున్నాం సార్. గట్టి చప్పట్లతో స్వాగతం సార్ మీకు. తర్వాత ఈరోజు మన టీఎల్ఎం మేళాకి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి పక్క మండలం నుంచి నవాపేట్ మండలం నుంచి వచ్చిన జడ్జెస్కి స్వాగతం సార్. ముందుగా శ్రీనివాస్ సార్ గారిని మీ చప్పట్ల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ సార్. తర్వాత ఓకే సార్, మళ్ళీ వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళు సమప్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి తర్వాత జాయిన్ అవుతారు. వారికంటే ముందు మన యూనియన్ లీడర్స్, మన బలమైనటువంటి మన బలము మన అండదండ అయినటువంటి యూనియన్ లీడర్స్ సార్ శ్రీ వెంకటేశ్వర్లు సారు ఎస్టీయూ మహబూబ్ నగర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ పిఆర్టీయూ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మదాబాద్ మండల్ బీజం భీమరెడ్డి సార్ గారిని ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే యూటీఎఫ్ నుంచి వెంకటేశ్వర సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ తెలంగాణ పిఆర్టీయూ మహమ్మదాబాద్ ప్రెసిడెంట్ అయినటువంటి జయసూర్యనారాయణ సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మండల టీజీయూఎస్ ప్రెసిడెంట్ అంజానాయక్ సార్ గారిని కూడా మీ గట్టి చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ సిపిఎస్ నుంచి విజయ్ కుమార్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సరోజ మేడం అండ్ టీమ్ చిన్నైపల్లి నుంచి దయచేసి స్టేజ్ పైకి వచ్చి ప్రార్థనా గీతం పాడవలసిందిగా కోరుతున్నాను. సభ పైన ఉన్న అందరూ కూడా దయచేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. ఈ స్టేజ్ కమిటీ కన్వీనర్ అయిన విశాల్ సార్ గారిని కూడా స్టేజ్ వీళ్ళతో పాల్గొనవలసిందిగా మనవి. మండలంలోని షేక్పల్లి విద్యార్థులు స్వాగత గీతానికి నృత్య ప్రదర్శన చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ అంజయ్ సార్ సాంగ్ రెడీగా పెట్టుకోండి.
యూపీఎస్ షేక్పల్లి విద్యార్థులు స్వాగతం సుస్వాగతం అంటూ మార్నింగ్ నుంచి మన లోపల ఉన్న అలసటను దూరం చేశారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఎవరైనా ఉంటే వారిని ఆహ్వానిస్తూ వారికి కేటాయించిన స్థలాలలో వాళ్ళని కూర్చోవలసిందిగా కోరుతున్నాము. చూడడానికి 2 కళ్ళు చదువుకోలేవు. దాని గురించి మనము ఏ విధంగా మనము జరుపుకున్నామన్నటువంటి విషయాలు వాళ్ళ అనుభవాలను గురించి ఉపాధ్యాయ బృందం నుంచి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గర్ల్స్ జిహెచ్ఎం సిని సార్ గారు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారు, అదేవిధంగా మరి టీజీఎస్ ప్రెసిడెంట్ అంజనాయక్ సార్ గారు, మరి అదేవిధంగా యూటీఎఫ్ ప్రెసిడెంట్ మిత్రుడు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఎస్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర సార్ గారు, నీలకంఠప్ప సార్ గారు, మరియు పిఆర్టీఎస్ మండల్ ప్రెసిడెంట్ భీమిరెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా పిఆర్టీ తెలంగాణ ప్రెసిడెంట్ జే సూర్యనారాయణ సార్ గారు, అదేవిధంగా టీఎస్సిపిఎస్ మమదాబాద్ మండల్ మరియు ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ గారు, అదేవిధంగా వివిధ సంఘాల ఉపాధ్యాయ సంఘాల మండల బాధ్యులు, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, అదేవిధంగా ముఖ్యంగా తోటి ఉపాధ్యాయులు, మరి అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులు, అదేవిధంగా సిఆర్పీలు, మాకు ఇక్కడ కేటాయించినటువంటి వివిధ కమిటీల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా టీఎల్ఎం మేళా సందర్భంగా అందరికీ కూడా మధ్యాహ్న కాల నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా టీఎల్ఎం మేళను చూస్తుంటే నిజంగా చూస్తే మార్నింగ్ నుంచి ఒక పండుగ వాతావరణంలాగా అనిపిస్తుంది. మరి టీఎల్ఎం అనేటువంటిది మన బోధనను సులభతరం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధనాలుగా మనము టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధన అభ్యసన సామాగ్రిని మనము వాడతాం. మరి బోధన లోపల ఉపాధ్యాయుల యొక్క బోధన అనేది విద్యార్థికి సులభతరం చేసే విధంగా, మరి విద్యార్థికి ఒక క్రియేటివ్ థింకింగ్ లెసన్ అనేది డెవలప్ చేసే విధంగా, మరి అదేవిధంగా నిత్య జీవితం లోపల విద్యార్థి తమ యొక్క ఇక్కడ చూసినటువంటి అనుభవాలను వారి ఫ్యూచర్ లోపల కూడా అన్వయించుకునే విధంగా ఈ టీఎల్ఎం అనేది దోహదపడుతుంది. కేవలం విద్యార్థి చూడడం ద్వారా మరి మూస పద్ధతిలో వినడం ద్వారా ఎఫెక్టివ్ టీచింగ్ గ్రాస్పింగ్ అనేది ఉండదు. ఎఫెక్టివ్ టీచింగ్ ఉండాలంటే టీఎల్ఎం ఉంటేనే చాలా అట్రాక్టివ్ గా, చాలా ఎఫెక్టివ్ గా అనేది విద్యార్థికి అర్థమవుతుంది. విద్యార్థి ఏం చేస్తాడంటే అప్పుడే పాఠం పరిధిని దాటి ఆలోచించేటువంటి ఆ యొక్క క్రియేటివ్ థింకింగ్ అనేది వస్తుంది. సార్ వాళ్ళు ఇట్లా చేసిండ్రు, మేము కూడా దీంతోనే ఈ విధంగా చేయొచ్చు అనే విభిన్నమైనటువంటి ఆలోచన అనేది విద్యార్థికి వస్తుంది. చాలా యూస్ఫుల్ టీఎల్ఎం అనేది. మరి ఉపాధ్యాయుని కూడా నిజంగా చేయాలంటే మరి ప్రతిరోజు టీఎల్ఎం చేయాలంటే కూడా చాలా కష్టమైన పని. అయినా కూడా మా ఉపాధ్యాయులంతా కష్టపడి పనిచేస్తున్నారు. మరి చాలా టీఎల్ఎం తయారు చేసినాం. మరి టీఎల్ఎం గురించి చెప్పాలంటే ముఖ్యంగా మరి టీచర్లు అందరూ కూడా చాలా కష్టపడి, ఎంతో కష్టపడి ప్రతి టీచరు ప్రతి స్కూల్ నుంచి కూడా మంచి మంచి మెటీరియల్ తీసుకురావడం అనేది జరిగింది. నిజంగా చెప్పాలంటే ఉపాధ్యాయులు చాలా టాలెంటెడ్ టీచర్స్ కాబట్టి సార్ వాళ్ళు మన ఆఫీసర్లు అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే ఆల్రెడీ మన దగ్గర టీఎల్ఎం కొంత ఉంటుంది. మరి మేళాకు సంబంధించినటువంటి టీఎల్ఎం కూడా మరి చాలా కష్టపడి తయారు చేసుకొచ్చినటువంటి టీచర్లను అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క టీఎల్ఎం మేళా సక్సెస్, ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి మరి రీజన్ ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఎంఈఓ సార్ గారు రాత్రి వరకు ఉండి, మన ఎంఈఓ సార్ గారు, అదేవిధంగా మన ఎంఎన్ఓ శ్రీ సురేందర్ రెడ్డి సార్ గారు మరి సాయంత్రం 7 గంటల వరకు నిన్న ఉండి కూడా సార్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి స్వయంగా ఇదంతా అరేంజ్మెంట్ చేసి మీకు ఏదైనా కోఆపరేట్ చేస్తాము, ఖచ్చితంగా ఈ మేళ అనేది సక్సెస్ కావాలని చెప్పేసి మాకున్నటువంటి కమిటీలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే కమిటీ కానీ, మరి స్టేజ్ కమిటీ కానీ, డెకరేషన్ కమిటీ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కమిటీల్లో ఉన్నటువంటి టీచర్లు బాధ్యతగా తీసుకొని ఇది మన ప్రోగ్రాము టీఎల్ఎం మేళా అనేది మమదాబాద్ మండల్ లోపల ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే జడ్జిలు మరి నవాబ్పేట్ మండలం నుంచి వచ్చి వాళ్ళు ప్రతి టేబుల్ దగ్గర, ప్రతి స్టాల్ దగ్గర కీన్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. వాళ్ళు
ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుంటూ క్లీన్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎలాంటి పక్షపాతం లేకుండా చేసేదాన్ని నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ఆఫీసర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. మరి స్పెషల్ కూడా సార్ వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలైనా ప్రతి టేబుల్ దగ్గర నామమాత్రంగా చూడకుండా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించడం జరిగింది. నిజంగా వాళ్ళ మీ పేషెంట్స్కు చాలా నిజంగా ధన్యవాదాలు సార్. నిజంగా చెప్పాలంటే ప్రతి టేబుల్ దగ్గర ఏ టీచర్ కూడా నేను తక్కువ నువ్వు ఎక్కువ అనే కాదు. ఇక్కడ ప్రైజెస్ అనేది వస్తాయి. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రావచ్చు. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది కేవలము ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే. జస్ట్ ఎంకరేజ్మెంట్. అందరూ కూడా నా దృష్టిలో కూడా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అని అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చి ఆ పార్టిసిపేషన్ చేయాలి. ఇక్కడ మా స్కూల్ నుంచి కూడా తీసుకురావాలనేది రావడమే చాలా గ్రేట్. నిజంగా ఫస్ట్ సెకండ్ అనేది దృష్టిలో పెట్టుకోవద్దు. ఏ స్కూల్ తక్కువ కాదు, ఏ స్కూల్ ఎక్కువ కాదు. అన్ని స్కూళ్ళు అందరి టీచర్లు కూడా చాలా బాగా చేయడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా ముఖ్యంగా అందరికీ మరి సిఆర్పీలు కూడా వారి పాత్రను నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు మిగతా విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సార్ వాళ్ళ పిల్లలు కూడా మనకు హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడం నిజంగా చూస్తే మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. వండర్ఫుల్ సార్. నిజంగా మన టీఎల్ఎం మేళా అనేది ఇంత వండర్ఫుల్గా ఇంత కన్నుల పండుగ జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రోగ్రాంను దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.